అగ్రిఫెరో సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉన్నాం. సో ఈ స్టాల్ యొక్క ప్రత్యేకతలు వివరాలన్నీ బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, మీ పేరు? గుడ్ నేమ్? పేరు విష్ణు అండి. విష్ణు. ఓకే సార్, మీ స్టాల్ ప్రత్యేకత ఏంటి చెప్పండి. మా స్టాల్ ప్రత్యేకత ఏంటంటే మనం పంట పొలాల్లో వచ్చే పురుగుల్ని పెస్టిసైడ్స్ వాటిని స్ప్రే చేయకుండా ముందు మనం కంట్రోల్ చేసి ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అన్న వాటికి ఈ ప్రొడక్ట్స్ వాడచ్చు అండి. సోలార్ ట్రాప్స్, స్టిక్కీ షీట్స్, ఫెరమోన్ లూర్స్ అంటాం, అంటే లింగాకర్షక పంటలు ఇంకా ఎర్రలు అనేసి అంటాం. అదే విధంగా ఎల్లో షీట్స్, బ్లూ షీట్స్ ఉన్నాయి, రోల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, సోలార్ ట్రాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే పెస్టిసైడ్ స్ప్రే చేయకముందే ఈ ప్రొడక్ట్స్ వాడితే కనుక పురుగు ఉందా లేదా అని తెలుసుకోవడానికి, అదే విధంగా వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఇవి సేమ్ టైం రైతు కూడా ఖర్చు తగ్గుతుంది, పెస్టిసైడ్స్ కొట్టాల్సిన. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఇవి కూరగాయల సాగులో, పండ్ల తోటల్లో చాలా వీటి ప్రాధాన్యత చాలా ఉంది. వాటిని కంట్రోల్ చేయడానికి రైతు అప్పు తెచ్చి మరీ పెస్టిసైడ్స్, పురుగుల మందులు పిచికారీ చేసి పంట దిగుబడి సరిగా రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో వీటికి బెస్ట్ సొల్యూషన్ ఈ ట్రాప్స్. సో ఇది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఎప్పటి నుంచో ఫారిన్ కంట్రీలో, మన దగ్గర కూడా వచ్చింది. ఎంతో మంది రైతులకు అవగాహన లేదు. సో ఇది అవగాహన తెచ్చుకొని వీటిని వాడడం వల్ల మనం ఎక్కువ పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. మందులు, పెస్టిసైడ్స్ కొట్టకుండా వీటిని వాడి మనం పంటలో ఉన్న తెగుళ్లను, ముఖ్యంగా వైరస్ కానీ పురుగులు, క్రిముల్ని వాటన్నిటిని కట్టడి చేసుకొని మనం మంచి దిగుబడి పొందొచ్చు, అది కూడా తక్కువ పెట్టుబడితో. సో పూర్తి వివరాలు ఇవి ఎంతలో ఉన్నాయి, వాటి మోడల్స్ ఏంటి, వాటి వివరాలు, వాటి ప్రైస్ అన్ని బ్రదర్ అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ముందు మనం సోలార్ ట్రాప్స్ గురించి. ఇది సోలార్ ట్రాప్, మినీ సోలార్ ట్రాప్. ఓకే, ఎంత ప్రైస్? 1500 అండి. 1500. చెప్పండి భయ్. నార్మల్ గా మనం పొలాలమ్మడి వెళ్తా ఉంటే బండి వేసుకుని వెళ్ళేటప్పుడు పురుగులన్నీ మన బండి మీదకి వస్తూ ఉంటాయి కదా. అవును. సో అదే విధంగా అది ఎందుకు వస్తాయంటే లైట్ అట్రాక్ట్ అవుతుంది. అవును. సో ఇక్కడ యూవీ లైట్స్ ఉంటాయి అనమాట. మనం పొలం ఫుల్ చీకటి ఉంటుంది కదా, సో ఆ టైంలో ఈవినింగ్ అవ్వగానే ఆటోమేటిక్ ఆన్ అవుతాయి. ఆన్ అయిన తర్వాత ఈ లైట్ కి పురుగులు ఏవైతే మన పంట పొలాలకి హానికరమైన పురుగులు ఉంటాయో ఆ టైంలో యాక్టివ్ గా ఉంటాయి. సో అవి ఈ లైట్ కి అట్రాక్ట్ అయిపోయి స్పీడ్ గా వస్తాయి. వచ్చినప్పుడు అది తగిలి రెక్కలు ముడుచుకుంటాయి అన్నమాట. ఇక్కడ కొంచెం నీళ్ళు వేస్తాము, ఏదైనా వేసుకోవచ్చు. సో తాకిన వెంటనే రెక్కలు ముడుచుకుని కింద పడిపోతుంది. సో మళ్ళీ రెక్కలు తీస్తే కనుక దానికి రెక్కలు తడి అంటుకుంటుంది కదా. సో తడి అంటుకున్న అది బరువుగా ఉంటుంది. బరువు అయినప్పుడు అది ఎగరలేదు కదా. సో అది ఇక్కడే ఉండి చనిపోతుంది. నీళ్ళలో మునిగి అది చనిపోతుంది. నీళ్ళు తగిలి వెంటనే చనిపోతుంది, అంటే ఉన్న తర్వాత చనిపోతా ఉంటుంది. కానీ మనం అప్పుడప్పుడు ఒక వారం రోజులు కానీ లేకపోతే ఒక 4 రోజులు కానీ క్లీన్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే, దీని లోపల ఇంకేదన్నా పెట్టాలా? లింగాకర్షణ. ఇది మన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, దీంతో ఈ సోలార్ ట్రాప్ తో పాటు మల్టీపర్పస్ అనమాట. ఇక్కడ లింగాకర్షణ అంటే ఆ పర్టికులర్ పంటను బట్టి, ఆ పంటలో వచ్చే పురుగుని బట్టి మనం దీనికి లూర్ కూడా ఇస్తాము. లూర్స్ కూడా ఇస్తాము. వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దీన్ని మల్టీపర్పస్ ట్రాప్ అంటాం. మల్టీపర్పస్ సోలార్ ట్రాప్. నైట్ టైమ్ లో లైట్ గా అట్రాక్ట్ అవుతుంది. అవును. డే టైమ్ లో స్మెల్ కి అట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి పడిపోతాం. దీని ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈవినింగ్ ఒక 3-4 గంటల తర్వాత ఆరిపోతుంది అన్నమాట. ఎందుకు ఆరిపోతుంది అంటే, ఆ టైంలో మనకి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువ యాక్టివ్ లో ఉంటాయి. వాటిని మనం చంపదు, ఎందుకంటే అవి పంటకి నాశనం చేసే పురుగుల్ని తింటాయి. మిత్ర పురుగుల్ని కాపాడుకోవడానికి ఆ లైట్ ఆఫ్ చేస్తాం, అంటే లైట్ కి అన్ని పురుగులు అట్రాక్ట్ అవుతాయి కదా. సో వాటిని మనం చంపద్దు అనమాట. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఆటోమేటిక్ లైట్ ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుంది భయ్య. ఇందులో ఎన్ని ఎంత హైట్ ఇది? 1 feet? ఇది మనం ఏదైనా కింద బేస్ స్టాండ్ పెట్టుకొని పంట హైట్ కన్నా ఒక రేంజ్ ఉన్నాయా? ఇది స్టార్టింగ్ మీ దగ్గర? ఇది స్టార్టింగ్, అది ఇంకొక నెక్స్ట్ మోడల్ అన్నమాట. సేమ్ పర్పస్. హైట్ ఎక్కువ ఉంటది, హైట్ లో పెట్టుకోవచ్చు. దాని టోటల్ అలా వాడుకోవచ్చు. స్టాండ్ మోడల్ అన్నమాట. సో సేమ్ పర్పస్, అది కొంచెం ధర ఎక్కువ అంతే. ఇది ముఖ్యంగా ఏ పంట, కూరగాయలు, పండ్ల తోటలు, ఏ పంట అయినా ప్రధానంగా రెండిట్లో బాగా వాడతాం. ఏ పంట. ఎంత ఉందండి ప్రైస్? 1500. సో ఇది ఎక్కడ ఉంది సార్ మీకు డీలర్స్? హైదరాబాద్ ఎక్కడ ఉన్నారు? చెర్లపల్లి అండి ఫ్యాక్టరీ. చెర్లపల్లి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సూపర్. సో రైతులు వచ్చి ఒకటి సింగిల్ పీస్ కొనాలనుకుంటే ఇస్తారా? ఇస్తారు, ఫోన్ చేసినా ఇస్తారు. సూపర్. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారా? మాకు దాదాపుగా రైతులందరూ ఫోన్ చేస్తారు. ఓకే, మేము వాళ్ళకి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఆర్టీసీ, మన తెలంగాణ అంతా కూడా ఆర్టీసీకి వేస్తా ఉన్నాం. బస్కి వేస్తే నెక్స్ట్ డే వాళ్ళకి రీచ్ అయిపోతుంది. 1 day అంతే. సూపర్ భయ్య. మ్యాంగో వస్తుంది 1500 అండి. మన దగ్గర ఏపీఎస్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అండి. మ్యాంగో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ మ్యాంగో పంట కోసం మనం వాడతాం కదా. మ్యాంగోలో ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అన్న పురుగు ఒకటి అటాక్ అవుతుందండి. ఓకే, సో ఆ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేయాలంటే మనం పురుగు మందులు స్ప్రే చేసినా కూడా అది ఏం చేస్తుంది, ఎగిరిపోతుంది. ఓకే,
ఆ పురుగు మందు యొక్క ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ వస్తాయి. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ట్రాప్స్ వాడి కంట్రోల్ చేయొచ్చు. కొమ్మలకు కట్టుకోవాలి. ఎకరానికి 10 మేము సజెస్ట్ చేస్తా ఉన్నాం. ఓకే. సో ఇది ట్రాప్, ఇది లూర్ అనమాట. ఈ లూర్ తీసేసి ఇందులో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ లోపల ఉంది, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఎలా పనిచేస్తాయంటే నార్మల్ గా మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నాం, జంతువులు ఏవో అరుస్తాయి, పక్షులు ఏవో సౌండ్లు చేస్తాయి, వాటికి అర్థమవుతుంది. పురుగులు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి, సౌండ్ అనేదో పురుగులు ఏ విధంగా స్మెల్ చేస్తే ఆ ఫీమేల్ పెస్ట్ స్మెల్ కి మేల్ పెస్ట్ అట్రాక్ట్ అయ్యి సో ఈ పురుగులు వాటితో మేటింగ్ అవుతాయి. సో అప్పుడు ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ ఏం చేస్తాయంటే అంటే మంచి పంట ఏదైతే అంటే మంచి పండు కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హోల్ చేసి అందులో పెడతాయి అన్నమాట. సో అప్పుడు పంట డ్యామేజ్ అవుతుంది. దీని ప్రకారం ఏంటంటే ఒక పురుగు దాదాపుగా 1000 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. ఓకే. సో ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ ఎక్స్ అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత మళ్ళీ 2000 కాయల వరకు పురుగులు డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఏమవుతుందంటే మన పంట ఎక్స్పోర్ట్ చేస్తానికి ప్రాబ్లం అవుతుంది. సో మన దగ్గర సొల్యూషన్ ఏముందంటే ఆ ఫీమేల్ పెస్ట్ యొక్క స్మెల్ ని మనం ల్యాబ్ లో డెవలప్ చేసి సో ఈ విధంగా ట్రాప్స్ లో మనం డిజైన్ ట్రాప్లలో స్మెల్ ఇక్కడ పెడతా ఉన్నాం. సో అప్పుడు మేల్ పురుగు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆడపురుగు ఉందని చెప్పి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చనిపోతుంది. సో ఇలాగా ఉచ్చులో పడిపోతుంది. ఇలాగా పంటకి వాటికి వచ్చే పురుగుల బట్టి డిజైన్ చేసిన ట్రాప్స్ ఇంకా లూర్స్ మన దగ్గర ఉన్నాయి. అన్ని పండ్ల తోటలకి, కూరగాయల తోటలకి, ఇంకా టమోటా, వరి, పత్తి, అన్నింటికి కూడా మన దగ్గర ట్రాప్స్ ఇంకా లూర్స్ ఉన్నాయి. ప్రైస్ మామిడి తోటలకి ఇప్పుడు మామిడి తోటలకి ఇది 75 రూపాయలు. 75 రూపాయలకి ఒకటి. అలా ఒక ఎకరం తోటలో ఎన్ని పెట్టుకోవచ్చు? అప్రాక్సిమేట్లీ 8 నుంచి 10 పెట్టుకోవచ్చు. సీజన్ మొత్తానికి పనిచేస్తుంది. సీజన్ మొత్తానికి పంట కోత వచ్చేంత వరకు ఆ లూర్ అనేది పనిచేస్తుంది. తర్వాత ఈ ట్రాప్ మనం పక్కన పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా పనిచేస్తుంది. ఓన్లీ లూర్ మార్చుకోవాలి. లూర్ ఒకటి మార్చుకోవాలి. దీని క్వాలిటీ అనేది ఒరిజినల్ మెటీరియల్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట, డ్యామేజ్ అవ్వదు. అలాగే పండ్ల తోటలో అలాగే వదిలేసాం అనుకోండి, ఎండకి వానకి తడిచి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. రైతులు కొంచెం వీటిని సేవ్ చేసి పెట్టుకున్నారంటే అంటే హెల్ప్ అవుతారు. ఓకే సార్. ఇది 75 రూపాయలు. సో ఇక్కడ దీన్ని ఏమంటారు సార్? ఇది సోలార్ లైట్ ట్రాప్ అండి. ఇది కూడా ఓకే. సో ఇది కూడా మనకి పంట పొలాల్లో వచ్చే పురుగుల్ని ఆటోమేటిక్ గా నైట్ టైం ఆన్ అవుతుంది. సో ఒక 3-4 గంటలు పనిచేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఓకే. సో ఆ విధంగా ఆ టైంలో ఏవైతే మనకి పంటకి నష్టం చేకూర్చే పురుగులు ఉంటాయో వాటిని మనం అట్రాక్ట్ చేసి కిల్ చేస్తాం. ఇది యూవీ ఎల్ఈడి లైట్స్ అండి దీని స్పెషాలిటీ. ఇది సోలార్ ప్యానల్ తోటి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా, ఎందుకంటే లైట్ కి పని చేయదు. సో ఇది ఒకసారి మనం అంటే దీని మీద లైట్ పడదు, చీకటి అయితేనే పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా పని చేస్తుంది. అడ్జస్టబుల్ అనమాట. మనం దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ముఖ్యంగా మన పండ్ల తోటలో బాగా పనిచేస్తుంది. ఈ తోటలో బాగా పనిచేస్తుంది. అంటే పండ్ల తోటలో కొంచెం హైట్ ఇవంతా పెట్టుకోవచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు. మనం ఈ రోజు ఇక్కడ పెట్టాము. సో నెక్స్ట్ డే ఇంకో దగ్గర ప్లేస్ మార్చుకోవాలన్నా దీన్ని ఈజీగా మనం క్యారీ చేసి పోర్టబుల్ అన్నట్టు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి మార్చుకోవచ్చు. ఎంత ఉంది సార్ ఈ ప్రైస్? ఇది 2600. రైట్ సార్. సో ఈ గమ్స్ ఇవి గమ్ కదా సార్, ఇవి దేనికి వాడాలి? ఇలా లిక్విడ్ ఇందులో పోయడానికి కాదండి. ఇది మనకి నార్మల్ గా రెడీ మెటీరియల్ అన్నమాట. ఇది ఓకే. ఇది 2 వైపులా గమ్ ఉంటుంది, రిలీజ్ పేపర్ ఉంటుంది, స్టిక్కీ షీట్స్ అంటాం. స్టిక్కీ షీట్స్ పైన రిలీజ్ పేపర్ తీసేసి ఒక ఎకరానికి నార్మల్ గా ఏంటంటే చిల్లి రైతులు దాదాపుగా 40 నుంచి 50 వాడతారు ఒక ఎకరానికి. సో ఇది ఆటోమేటిక్ గా ఇచ్చోండి ఇట్లా పీల్ చేసి పొలంలో కట్టేసుకోవడమే. అవును. ఒక కర్ర బాధ్యత దానికి కట్టుకోవాలి, గమ్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇది గమ్ సెపరేట్ గా ఇస్తాము. ఇది పౌచ్ సెపరేట్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ పౌచ్ ని మనం చేతికి వేసుకొని గమ్ము దాని మీద వేసేసుకొని ఇట్లా రబ్ చేసి దీన్ని కూడా పొలంలో అలాగే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటండి అంటే ఇది ఎప్పటికి ఉంటది? ఈ గమ్ బాటిల్ ఒకటి పైపోతుంటే కొనుక్కొచ్చుకొని వాడుకోవచ్చా? లేదండి, దీన్ని కూడా పురుగులు ఒకసారి అంటుకున్న తర్వాత దీన్ని తీసేయడమే అంతే. ఇందులో ఉన్న ఎన్నైతే ఉంటాయో మెటీరియల్ పౌచెస్ ఉంటాయో దానికి సరిపడా గమ్. ఓకే. సో దీంట్లో గమ్ ఉండదు, దీన్ని దానికి అప్లై చేసుకుంటాం. ఇక్కడ ఉండేవి మాత్రం ఆల్రెడీ గమ్ము తోటే వస్తాయి. సో రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఎవరికైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ విధంగా వేరు స్టిక్కీ షీట్స్ ఉన్నాయి మా దగ్గర. స్టిక్కీ షీట్స్ లో స్టిక్కీ షీట్స్ ఉన్నాయి, పౌచెస్ ఉన్నాయి, ఇంకా స్టిక్కీ రోల్ అనే ఒకటి ఉంది.
రోల్ అది స్టిక్కీ రోల్ ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ గమ్ ఉంటుంది. దీనికి కూడా ఈ 100 మీటర్ల లెంగ్త్ వస్తుంది, 15 సెంటీమీటర్ల విడ్త్ ఉంటుంది. ఇందులో ఇంకొకటి 30 సెంటీమీటర్ల విడ్త్ ఉంటుంది, 100 మీటర్ల పొడవు ఉంటుంది. సో పొలంలో దీన్ని కట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు. సో స్టిక్కీ షీట్స్ కి అంటే ప్రైస్ ఎంతలో ఉంది సార్? ఒక షీట్ ఇది ఒక షీట్ 20 రూపాయలు అండి. ఇది సార్ ఇది పౌచ్, ఇది బంచ్ వస్తుంది, 40 ఉంటాయి ఇందులో, ఎల్లో బ్లూ కలిపి. ఈ గమ్ము బాటిల్ కలిపేసి 400 రూపాయలు అండి. సో ఇది మొత్తం రెండు కలిపి 400, 400. సో జనరల్ గా 10 రూపాయలు పడుతుంది. ఓకే సార్. ఈ లూర్లు ఇవి ఎంతలో దొరుకుతాయి సార్? జనరల్ గా లూర్లు మన దగ్గర ఒకటి 30 రూపీస్, అంటే పురుగుని బట్టి ఉంటుంది. ఆ పురుగు ఆ పంటను బట్టి మనం వేరువేరుగా ట్రాప్ అప్రాక్సిమేట్లీ 30 to 50 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్. అదే మనకి ఇందులో ఇది ముఖ్యంగా మన తెలంగాణలో ఆయిల్ పామ్ ఎక్కువ ఉంది. అవునవును. ఆయిల్ పామ్ కి ఖర్జూరంలో వాడచ్చు, కోకోనట్ లో వాడచ్చు. దీనికి ఈ విధంగా రైనోసరస్ బీటిల్ అని ఒక కాండం తొలిచే పురుగు అని ఒకటి ఉంటుంది. ఈ పురుగుకి ఇంకా మన దగ్గర రెడ్ పామ్ వీవిల్ అని ఇంకో పురుగు వస్తుంది. సో ఆ రెండింటికి బకెట్ ట్రాప్ ని వాడతాము. ఈ విధంగా నానో టెక్నాలజీతో తయారు చేసిన లూర్స్ ఉంటాయి. ఇది కూడా మనం లూర్ ఇందులో పెడతాం. ఈ విధంగా లూర్ ఉంటుంది. సో దీన్ని ఇలా మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఇందులో కొంతవరకు వాటర్, దాంట్లో వాటర్ ఎందుకంటే ఉన్నామంటే ఇందాక దీని సేమ్ ఇదే స్ట్రాటజీ అనమాట. పురుగుకి కొంచెం రెక్కలకి వాటర్ కానీ ఏదైనా తగిలిందంటే లిక్విడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ అది పైకి ఎగరలేవు. ఎగరన్నప్పుడు ఇక్కడ సో ఉత్తి ప్లెయిన్ వాటర్ అయినా లేవన్నా సర్ఫ్ సైడ్ పోయాలా అవసరం లేదు. మోనోకోటోపాస్ లాంటివి ఎందుకంటే వాటర్ సర్ఫ్ వాటర్ బెటర్. పురుగు ఫోర్స్ గా ఎగ్జైట్ తో వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తుంది, రెక్కలు ముడుచుకుంటే పడిపోతుంది కింద. అవును. నీళ్లు రైతు అంటే నీళ్ళు ఇందులో మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే కనుక పురుగుని మనం మాక్సిమం మనం ఏమేంటంటే పురుగు మందుల వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. సో ఆ పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తాం. ఎందుకంటే కనుక మన రైతులకి ప్రాబ్లమే, నేతలకి ప్రాబ్లమే, తినే మనకి ప్రాబ్లమే, ఎన్విరాన్మెంట్ కి ప్రాబ్లమే. సో వాటిని ఎంతవరకు తగ్గించి వాడితే అంత మంచిది, అందరికి మంచిది. ఓకే. అయితే ఇందులో వాటర్ ఎంత వరకు పోయాలండి ఒకసారి అది ఓపెన్ చేసి చెప్పండి. ఎక్కడ వరకు? ఒక 1 లీటర్ అంటే ఒక 1-2 ఇంచ్ వరకు. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఇక్కడ అవపడుతుంది కదా, ఒక 1 లీటర్ 30% వరకు వాటర్ పోయాలి. సో ఇక్కడ వరకు ఇంకా కిందికి అంటే ఒక 2 ఇంచుల వరకు పోయాలి. 1.5 ఇంచ్ వరకు పోస్తే సరిపోతుంది. ఇది ఎంత ఉంది సార్ ప్రైస్? ఇది రెడ్ పామ్ వీవిల్ అంటే రైనోసరస్ బీటిల్ అని ఒక పురుగు వస్తుంది, దాంతో మెడిసిన్ కలిపేసి 400 రూపాయలు పడుతుంది. 400. సో ముఖ్యంగా ఇది పామ్ ఆయిల్, ఖర్జూర, కొబ్బరి 3 పంటలు కాండం తొలిచే పురుగులో పనికొస్తాయి. ఈ ఫిష్ టైల్ పామ్ అని ఉంటారు, వాటికి కూడా పనికొస్తాయి. రెడ్ పామ్ వీవిల్ అని ఉంది, ఆ పురుగు వేరే వస్తుంది. సో దానికి కూడా సేమ్ బకెట్ వేరే పెట్టుకోవాలి, దీనికి వేరే బకెట్, దానికి వేరే బకెట్ పెట్టుకోవాలి. ఓకే. అందులో వచ్చే మెడిసిన్ వేరే ఉంటుంది. సో ఆ మెడిసిన్ కాస్ట్ వేరే. ఆర్నమెంటల్ పర్పస్ పెంచుతారు కదా ఫిష్ టైల్ పామ్ అని, గిరికతాడు చెట్లు, జీలు గానీ, మారేడు మిల్లి అటు కళ్ళు తీస్తూ ఉంటారు. సో వాటికి కూడా వాడొచ్చుగా, ఇది వాడచ్చు. అందులో పడిపోయి చనిపోతుంది. ఏ పురుగు అన్నీ వస్తాయి. సో బెనిఫిషియల్ ఇన్సెక్ట్ ఆఫ్టర్ 3-4. సో భయ్యా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత. సో వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్ లో అనేక రకాల ట్రాప్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.